ఓం గం గణపతి నమః. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. చాలా మంది చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి టాపిక్ ఈరోజు మీకు షేర్ చేయబోతున్నాను. అదేంటి అంటే పెళ్ళి ఎప్పుడవుతుంది, మీ పెళ్ళి ఎప్పుడవుతుంది, లేదంటే తల్లిదండ్రులు కనుక చూస్తుంటే మీ పిల్లల యొక్క పెళ్ళి ఎప్పుడవుతుంది అన్నటువంటి విషయాన్ని మీరే చాలా ఈజీగా మినిమం కొంత నాలెడ్జ్ ఉంటే చాలండి. ఈ కొంత నాలెడ్జ్ తోటి మీరు చాలా ఈజీగా తెలుసుకునేటువంటి విధానాన్ని ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. అది ఏంటి అని గనక మీరు చూసుకుంటే, ఎక్కువగా గురుడిని మనం ఎందుకు పెళ్లి విషయంలో గురుడి యొక్క పాత్ర ఎంత ముఖ్యమైనది అన్న విషయం ఈ వీడియో చూసిన తర్వాత మీకు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే మీ మ్యారేజ్ మీ అంతటా మీకు ఏదో అయిపోయింది అనుకుంటారు, కానీ గురుడు పుష్ చేయటం వల్లనే అవుతుంది పెళ్లి అనే విషయాన్ని మీరు ఈ వీడియో తర్వాత ఖచ్చితంగా తెలుసుకుంటారు. మరి అది ఏంటంటే ఏమి లేదండి, గురుడి యొక్క గోచారం మీదనే మీ మ్యారేజ్ డిపెండ్ అయి ఉంటుంది. గురుడి గోచారం మీదనే మీ మ్యారేజ్ ఆధారపడి ఉంది. మరి గురుడి గోచారం ఏంటంటే మే 2025 వరకు గురుడు వృషభ రాశిలో ఉంటాడు. మే 2025 నుండి మే 2026 వరకు సుమారుగా అండి గురుడు మిథున రాశిలో ఉంటారు. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత మరి గురుడి గోచారానికి మా మ్యారేజ్కి సంబంధం ఏంటి అంటే ఈ వీడియో మొత్తం చివరి దాకా చూడండి, మీకే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు గురుడికి ఏమవుతుందంటే దృష్టులు అనేవి ఉంటాయి. దృష్టులు అంటే ఏంటి? చూడటము అని అర్థం. మామూలుగా అన్ని గ్రహాలకి 7వ దృష్టి ఉంటుంది, గురుడికి మాత్రం ఒక స్పెషల్ దృష్టి ఉంది. అదేంటంటే 5, 9 స్థానాలను కూడా చూస్తారు. అంటే గురుడికి మొత్తం 3 దృష్టులు ఉంటాయి. 5, 7, 9 అనేటువంటి ఈ 3 దృష్టులు ఉంటాయి. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత మీరేం చేస్తారంటే చాలా ఈజీగా దృష్టిలో అదేంటంటే 5వ స్థానం, 7వ స్థానం, 9వ స్థానం అంటే ఏం లేదండి, మీరు ఒక ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నప్పుడు మీరు పైన చూడగలరు, కింద మీ బాబు ఏం చేస్తున్నాడని చూడగలరు, పక్కన ఏం జరుగుతుందని చూడగలరు. అంటే మీకే ఎన్ని దృష్టిలు ఉన్నాయి, మనందరికన్నా పైన ఉన్న గ్రహాలకి ఎన్ని దృష్టిలు ఉంటాయి? పైగా ఖచ్చితంగా దృష్టిలనే ఉంటాయి. ఓకే. తర్వాత ఇప్పుడు ఈరోజు ఆన్లైన్లో చాలా వరకు మీకు జాతకం సాఫ్ట్వేర్స్ ఆన్లైన్లోనే దొరికిపోతున్నాయి. మీరు వెళ్ళిపోయి దాంట్లో మీ డేట్ ఆఫ్ బర్త్ వివరాలను నింపేసి మీరు క్రియేట్ చార్ట్ అని కానీ, లేకపోతే నా బర్త్ చార్ట్ని రెడీ చేయని కానీ ఏదైనా ఒక ఆప్షన్ ఉంటే దాని మీద కొట్టండి. దాని మీద క్లిక్ చేయగానే మీ జన్మ జాతకం రెడీ అయిపోయి మీ ముందుకు వస్తుంది. దాంట్లో లా అంటే లగ్నము అని కానీ, లేదు అంటే ఒక 2 గీతలు కొట్టుంటే 2 గీతలు కొట్టున్న స్థానాన్ని కానీ గుర్తుపెట్టుకోండి. అది మీది 1వ స్థానం అవుతుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ మాత్రం నాలెడ్జ్ ఉంటే చాలండి, చాలా ఈజీగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు గురుడు దృష్టిలు నేను 3 దృష్టిలు చెప్పాను కదా. గోచార గురువు ప్రజెంట్ వృషభంలో ఉన్నటువంటి గురువు 5, 7, 9 స్థానాలు చూస్తాడు అన్న విషయాన్ని కూడా మీరు నోట్ డౌన్ చేసుకోండి. దాని తర్వాత మిథునంలోకి వెళ్తే కూడా సేమ్ దృష్టిలు 5, 7, 9 అనే ఉంటాయి. ఈ 5, 7, 9 ఇటు 5, 7, 9 అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోగలిగితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే. ఈ గురుడు ఏదో ఒక దృష్టితోటి తనకున్న 3 దృష్టిల్లో ఏదో ఒక దృష్టితోటి మీ జాతకంలో ఉన్నటువంటి 5వ స్థానాన్ని చూసినా, 7వ స్థానాన్ని చూసినా, 9వ స్థానాన్ని చూసినా, లేదు 11వ స్థానాన్ని చూసినా, ఇంతే కాకుండా డైరెక్ట్గా శుక్రుణ్ణి, మీ జాతకంలో ఉన్న శుక్రుణ్ణి తన 3 దృష్టిలో ఏదో ఒక దృష్టితోటి చూసిన సంవత్సరం రోజునాడు అదే సంవత్సరంలో మీకు మ్యారేజ్ ఖచ్చితంగా అవుతుంది. ఈ విషయాన్ని మీరు గుర్తిస్తే చాలా ఈజీ అండి. గురుడి దృష్టి 5, 7, 9 అనే దృష్టిలు మీ జాతకంలో లా దగ్గర నుండి తీసుకోండి. లా దగ్గర నుండి లెక్కేసుకుంటే ఆ లా దగ్గర నుండి కౌంట్ చేస్తే మీరు క్లాక్ వైజ్ డైరెక్షన్లో వస్తుంటాయండి. ఈ లా దగ్గర నుండి 5వ స్థానాన్ని, మీ జాతకంలో ఉన్న 5వ స్థానాన్ని గురుడు చూసిన, మీ జాతకంలో ఉన్న 7వ స్థానాన్ని గురుడు చూసిన, మీ జాతకంలోని 9వ స్థానాన్ని గురుడు చూసినా, 11వ స్థానాన్ని గురుడు చూసినా, లేదు అంటే శుక్రుని గురుడు చూసినా ఖచ్చితంగా మీ మ్యారేజ్ ఆ సంవత్సరంలోనే అవుతుంది అన్న విషయాన్ని మీరు గుర్తించాలి. ఒకవేళ కనుక 2025 మే లోపల కనుక నేను చెప్పినట్టుగా కనుక మీకు లేదు అని అంటే 2025 మే దగ్గర నుండి గురుడు మిథునంలోకి వెళ్తున్నారు కానీ కాబట్టి అక్కడ 5, 7, 9 దృష్టులు ఒకవేళ నేను చెప్పినటువంటి మీ జాతకంలో ఉన్నటువంటి ఈ పొజిషన్స్కి మ్యాచ్ అవుతున్నాయో చూసుకోండి. అప్పుడు 2025 మే దగ్గర నుండి సుమారుగా మే 2026 మధ్యలో మీ మ్యారేజ్ అయిపోతుంది అన్న విషయాన్ని మీరు చాలా ఈజీగా గుర్తించవచ్చు. ఒకవేళ పొరపాటున కూడా అప్పుడు కూడా రాలేదు, లేదు ఆ పైన వచ్చేది, అప్పుడు ఏంటి మిథునం నుండి కర్కాటకంలోకి మారుతారు గురుడు, అప్పుడైనా సరే క్యాలిక్యులేట్ చేయండి. ఎగ్జాక్ట్గా 100% నేను చెప్పినట్టుగానే జరుగుతుందండి. కావాలంటే మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా చెక్ చేసుకొని గురుడి యొక్క పాత్ర ఎంత ముఖ్యమైనదో గుర్తించండి. ఇలా మీరు లెక్కేసి నాకంటే మీకు అర్థమైంది లేదు అన్న విషయాన్ని ఎలా తెలుసుకోవాలి నేను అంటే మీరు కమెంట్ రూపంలో కింద తెలియజేయండి. మీ మ్యారేజ్ మే 2025 లోపు ఉందా, లేదు మే 2025 నుండి 26 మధ్యలో ఉందా, లేదు మే 2026 నుండి మే 2027 మధ్యలో మ్యారేజ్ ఉందా అన్నటువంటి విషయాన్ని
మీరు ఈజీగా తెలుసుకొని నాకు చక్కగా కమెంట్ రూపంలో తెలియచేయండి. పైగా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా చక్కగా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది కాబట్టి మీరు ఇమీడియట్గా మీరు చూసుకోవచ్చు. మీకు ఉపయోగపడేది అయితే చూసుకోవచ్చు, లేదంటే ఇంకెవరికైనా షేర్ చేయండి. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. ఇట్లు మీ వెంకటేశ్వర శర్మ.